హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రసన్న లక్ష్మి, గైనకాలజిస్ట్, మాతృత్వ హాస్పిటల్, సైనిక్పురి, హైదరాబాద్. ఒక బేబీ ఉన్నాక సెకండ్ బేబీ ఎందుకు లేట్ అవుతుంది? నార్మల్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ ఉంటుంది, స్పాంటేనియస్ కన్సెప్షన్ ఉంటుంది, హెల్దీ ఉంటుంది, నో కాంప్లికేషన్స్. కానీ సెకండ్ బేబీకి లేట్ అవుతుంటుంది. కారణాలు ఏమై ఉంటాయి? ఫస్ట్, మేల్ ఫ్యాక్టర్స్. మేల్లో చూసుకోవాల్సింది ఏంటంటే ఇంక్రీజింగ్ హార్మోనల్ స్టేటస్. మెయిన్లీ ఏజ్ పెరిగే కొద్దీ అదర్ డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ రావచ్చు. దాంతో స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుండొచ్చు. ప్లస్ ఒబేసిటీ, వెయిట్ ఇంక్రీజ్ అయినా కూడా దాని స్పర్మ్ కంటెంట్ మీద, పారామీటర్స్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఫీమేల్ ఫ్యాక్టర్స్లో మెయిన్ ఏజ్. 30 దాటిన తర్వాత ఎగ్ రిజర్వ్ అనేది చాలా డ్రాప్ అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గిపోతుంటాయి. ప్లస్ ఏజ్తో పాటు వచ్చే వెయిట్ కానీ, ప్లస్ అదర్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్టెన్షన్, థైరాయిడ్ కూడా ఎగ్ క్వాలిటీ మీద, ఎగ్ రిలీజ్ మీద, ఓవులేషన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈ రోజుల్లో మోస్ట్ కామన్గా వచ్చే పీసీఓడి కూడా వన్స్ ఏజ్ పెరిగి ప్లస్ వెయిట్ పెరిగే కొద్దీ దాని ఎఫెక్ట్ వల్ల ఎగ్ ఎనావులేషన్ అంటే ఎగ్ రిలీజ్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉండి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతుంటాయి. ప్లస్ ఇంతకుముందు సీ-సెక్షన్ ఉన్నట్టయితే ఎడిషన్స్, ట్యూబ్కి, అబ్డామిన్కి, పెరిటోనియంకి, యూట్రస్కి ఎడిషన్స్ ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంటాయి. సో ఇఫ్ యూ ఆర్ ట్రయింగ్ ఫర్ more than 6 months and age is more than 35, better to be checked. Thank you.